ఉప్పలపాడు, పోలవరం జిల్లా, అడ్డదేగల మండలం. ఈ గ్రామంలో అందరూ హిందువులేనా? ఎక్కడ ఎవరన్నా మతం మారిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా మీ దగ్గరికి ఎవరన్నా మా మతంలోకి రండి, మా దేవుడిని నమ్ముకోండి, మా శవాన్ని పూజించండి, మా ప్రాతాత్మను పూజించండి అని ఎవరన్నా మన గ్రామంలోకి అడుగు పెట్టారా? వచ్చారా లేదంటానమ్మా? 2 చర్చిలు ఉన్నా మీ ఊళ్ళో? హిందువులు అందరూ హిందువులే అంటున్నారు, 2 చర్చిలు మరి ఎందుకు కట్టారు? పది గడపలు అయితే ఉన్నాయి. ఉండడం అయితే హిందూగా ఉంటేనే నీ సర్టిఫికెట్ ఎస్టీ అని ఉంటుంది. అదే మత మార్పుడు గురయ్యారు అంటున్నారు 10 కుటుంబాలు. ఎవరో వాళ్ళు మీరు చేసుకునే పండగలకు వస్తారా? గట్టిగా చెప్పాలి. రారు. మీరు ఏమైనా ప్రసాదాలు చేసుకున్నారు ఇంకో వాళ్ళు పెడితే తింటారా? తినరు కదా. అంటే వాళ్ళకు వేరే అయిపోయి దూరం అయిపోతున్నారు. అదే కాకుండా ఎవరన్నా ఒకవేళ చనిపోయారు అనుకో, వాళ్ళు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కర్మకాండలు జరుగుతుంటాయి. అటువంటి వాటికి వస్తారా? రారు. ఆచార సాంప్రదాయాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు వాడు ముందు వచ్చి గమనిస్తాడు, ఇక్కడ గుడి ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని వాడు ప్లాన్ చేసి మారుస్తాడు. వాడు మతంలో మారుస్తాడు. దేనికి మారుస్తాడు? ఎందుకు మారుస్తాడు మీకు తెలుసా? దశం భాగాలంటే మీకు ఎవరికైనా తెలుసా? తెలీదమ్మా? అయితే దశం భాగం అనేది ఏంటంటే, మీరు సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. 500 సంపాదించే రోజుకి 50. అంటే అది మీకు చిన్న వీడియో చూపిస్తానమ్మా, చూడండి. తర్వాత ముందేమంటారంటే, మీరు మా శవాన్ని పూజించుకోండి, మా దేవుణ్ణి పూజించుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తారా? తీరా అన్నీ చెప్పేసిన తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనుకున్నారు? మీరు దశం భాగాలు ఇస్తేనే బాగుంటారో, మీ అప్పులు తీరిపోతాయి, మీకు అన్ని బాగుంటాయని చెప్తారు. ఇవ్వకపోతే మీరు ఎవరికి ఎటువంటి బాగు జరగదని చెప్తారు. చిన్న వీడియో మీకు చూడండి. అప్పులు చేసేవాళ్ళ, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, డబ్బాలు వేసాయి. 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే ఆశీర్వాదం ఉంటుంది, మీరు బాగుపడరు. ఈ విధంగా భయపెడతారు, భయభ్రాంతులు గురి చేస్తారు. అంతేకాక ఏం చేస్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ నాశనం చేస్తారు. బొట్లు తీయించేస్తారు, గాజులు తీయించేస్తారు. బొట్లు గాజులు తీయించేటువంటి మతాలు మనకి ఇటువంటి దరిద్రాలు అవసరమా?